చాలు చాలు ఇంక నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా అఫీషియల్ డ్రైవర్ గా దగ్గర ఉండి నేనే తీసుకెళ్తాను సరేనా ఏంట్రా ఆర్డర్ తీసుకోవడానికి ఎవరు రాలేదు సరే నేను ఆర్డర్ ఇచ్చేసి వస్తాను నిషిక నాకు కోక్ చాలు four vodka shots, 1 beer and 4 coke. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు పని చెప్తే చెయ్యవు ఈ మీననంటే ఏంటో మర్చిపోయినట్టు నేను అప్సెట్ అయితే ఏమవుతుందో నీకు తెలుసు కదా తడబడలే గగనముకే గడగడలే గాయముకే అలజడి మొదలే వచ్చాడు తలొంచరా ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు నా కాబోయే వైఫ్ అండ్ తన సిస్టర్స్ పక్కనే ఉన్నారు అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను వైజాగ్లో మాల్ అన్లోడింగ్ ఉంది నువ్వు వెళ్ళి దగ్గరుండి చూపించమని చెప్పాను కదా అది ఆ రోజు నాకు పెళ్లి చూపులుంటే పోలీస్ చూపు మన మీద ఉంది చెప్పిన పనులు సరిగ్గా పూర్తి చేయడం లేదు పట్టనట్టు ప్రవర్తిస్తున్నావు బయటికి వెళ్ళిపోదామనే పిచ్చి పిచ్చి ఆలోచనలుంటే మానేసుకో నీకు నీ ఫ్యామిలీకి మంచిది నా ఫ్యామిలీ జోలికి రావద్దని చాలాసార్లు చెప్పా మీనా జాగ్రత్త యువరాజ్ ఇంకొక్క తప్పు చేసినా నిన్ను క్షమించను డీల్స్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తేనే This is a private
Hello, how do you? బేబీ ఏంట్రా ఎంత బాగుంది. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటావా? అందంగా ఉన్న ఫిగర్ సింగిల్గా ఉండడం కష్టం బ్రో. అయితే నా స్టైల్లో వెళ్ళి హాయ్ చెప్పొస్తా. కానీ ఇంట్లో పెట్టుకొని వచ్చావా? చూడు బేబీ, పబ్లిక్ ప్లేస్లోకి వచ్చి ముట్టుకోకూడదు, తట్టుకోకూడదు అంటే కుదరదు, సరేనా? నిషి, వాడు కావాలనే నిన్ను డాష్ ఇచ్చాడు. నేను చూస్తూనే ఉన్నాను. వదినా, ముందు తూడ్చుకోండి. కాస్త పట్టుకో. ఓకే ఆగండి మేడం. మేడం జరగవయ్యా, ఇది మళ్ళీ తప్పించుకుంటుంది. మేడం లోపలికి మిమ్మల్ని పంపించడం కుదరదు. ఎందుకు కుదరదు? పబ్కి డ్రెస్ కోడ్ ఉంటుంది మేడం. సారీస్ తెలో చేయము. నేనేం తాగి తందనాలు అడ్డానికి రాలేదు. లోపల నాకు తెలిసిన అమ్మాయి ఉంది, దాన్ని చూసి మళ్ళీ వెళ్ళిపోతాను. జరగ. మేడం 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 వాళ్ళనే బయటికి రమ్మని చెప్పండి. ఏదో ఒకటి చేసి దాన్ని పట్టుకోవాలి. ఏమైంది? వాడొచ్చి నిషికకి నిషి వాళ్ళు ఇక్కడ ఉన్నారేంటి?
రోజు ఎలాగైనా మీనన్ని పట్టుకోవాలి. మనల్ని చూసి దాక్కున్నాడంటే ఇతనే మీనన్. అమ్మని అమ్మో, ఇది నేను అనుకున్న దానికన్నా ఎక్కువే చేస్తుంది. ఈ రోజు దీని సంగతి తెలుస్తా. మీనన్, హ్యాండ్స్ అప్. ఎస్కేప్ అవ్వడానికి దారి లేదు మీనన్. టైమ్ ఇస్ అప్. Guns down! Leave him! Guns down! Minan, leave him! దగ్గరికి వస్తే షూట్ చేసేస్తా. మీనన్, ఇప్పటికే క్షమించరాని తప్పులు చేశావు. అతను వదిలే. నో. తప్పుడు పనులు చేస్తున్నావు అనుకున్నా కానీ ఇలా తప్పు తాగుతున్నావా?
మళ్ళీ నాకు కనిపించకూడదని పారిపోతున్నావు కూడా. ఇంటికి రావే, నీకుంది. ఇది జగదాత్రి వాచ్ కదే. అవును. జగదాత్రి వాచ్ నువ్వెందుకు తీసుకొచ్చావు? మాకెందుకు చూపిస్తున్నావు? ఎందుకా చెప్తాను. ఎక్కడ నీ కూతురు? అమ్మా, ఎక్కడ నీ మనవరాలు? ఏంటే వాచ్ చూపించి అదెక్కడా అదెక్కడా అని అడుగుతున్నావు? ఏమైంది అసలు? మీ ముద్దుల మనవరాలు వచ్చేదాకా ఆగితే తెలిసిపోతుంది అత్తయ్య గారు. అది కాదత్తయ్యా. ఏది కాదే? నువ్వు పబ్బుకి వెళ్ళలేదా? అక్కడ ఎవరితోనూ గొడవ పడలేదా? ఈ వాచ్ అక్కడ పడిపోలేదా? చెప్పు. ఏం మాట్లాడుతున్నారత్తయ్యా? నోర్మోయ్, ఏం పాపం చేశామే నీకు? మేం ప్రశాంతంగా బతకడం నీకిష్టం లేదా? నువ్విలా పబ్బుల చుట్టూ తిరుగుతూ గొడవలు పడుతున్నావని పెళ్లి వాళ్ళకి తెలిస్తే నిషిని వాళ్ళు పెళ్లి చేసుకుంటారా? ఈ విషయం నలుగురికి తెలిస్తే ఇంట్లో ఆడపిల్లలకి పెళ్లి చేయగలమా? ప్రశ్న మీరే అడిగి దానికి సమాధానం కూడా మీరే అనేసుకొని దాన్ని దోషిని చేస్తున్నారు మీరు. అది అసలు తప్పు చేసిందో లేదో చెప్పే అవకాశం కూడా ఇవ్వరా మీరు? ఏంటమ్మా నువ్వు చెప్పేది? తప్పు చేసింది కాబట్టే నోరు తెరవకుండా నిల్చుంది. అయినా నా కళ్ళతో చూశానని చెప్తున్నాను కదా. నువ్వు పబ్బులోకి వెళ్ళడం నేను చూశాను. పరిగెత్తడం నేను చూశాను. అందుకే నేను మాట్లాడుతున్నాను. సరే, నువ్వు తప్పు చేయలేదనే అనుకుందాం. మరి నీ వాచ్ ఎక్కడా? ఎక్కడ అంటే తెల్లమొహం వేసుకుని చూస్తావేంటే? ఎక్కడ చూపించు. ఉంటే కదా వదినా చూపించడానికి. ఏంటే మాట్లాడుతుంటే నీ పాటికి నువ్వు అలా వెళ్ళిపోతున్నావు? నా వాచ్ ఇంట్లోనే ఉంది అత్తయ్య. మాట్లాడు రాగిణి. ఇప్పుడు నువ్వు తెల్లమొహం వేసుకున్నావు. మనిషిని ఒక దెబ్బ వేసినా అది నొప్పి ఉన్నంత వరకే గుర్తుంటుంది. కాని మాట అంటే మనిషి బ్రతికినన్ని రోజులు గుర్తుంటుంది.
అయినా రాగిణి కోపం ఉండొచ్చే, కానీ అది తీర్చుకోవడానికి ఇంత దిగజారిపోకూడదు. అమ్మా, నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుకో. ఇది దారి వాచే, నేను చూశాను. రాగిణి, మాట్లాడింది చాలు. ఇప్పటికే చాలా మాట్లాడావు. జగదాత్రి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. పదవే పద. ఏంటి రాగిణి ఇది? అది చెప్పేది నిజమా, నువ్వు చెప్పేది నిజమా? అది పబ్లోకి వెళ్ళడం నేను చూశాను వదినా. అది ఎంత ప్లాన్ లేకపోతే ఇంకో వాచ్ స్పేర్గా పెట్టుకుంటుంది. ఇంట్లో అందరి ముందు నన్ను ఇన్ని మాటలు అనిపించింది. నేను గుట్టు రట్టు చేసేదాకా నేను వదలను. నా వాచ్ ఇంట్లోనే ఉంది అత్తయ్య.